జంక్ ఫుడ్ చాలా కామన్ అయిపోయింది. జంక్ ఫుడ్ అలవాటు ఉన్న పిల్లలను ఆరోగ్యమైన ఆహారం వైపు అసలు ఎలా మళ్లించాలంట? సో చిన్న పిల్లలకి జంక్ ఫుడ్ ఆపేయమని చెప్పడం కూడా చాలా కష్టమైన పని. సో పిల్లలకి చెప్పాలంటే ముందు పెద్దవాళ్ళు ఆచరించాలి. సో పెద్దవాళ్ళు పిల్లల ముందు జంక్ ఫుడ్ తినడం కానీ ఆర్డర్లు పెట్టడం కానీ తగ్గించాలి. సో ఏదైనా ఇంటిలో తయారు చేసిన ఫుడ్ తినమని వాళ్ళని ప్రోత్సహించాలి. వాళ్ళు తినాలంటే పెద్దవాళ్ళని వాళ్ళు చూడాలి. సో పెద్దవాళ్ళు కూడా పిల్లలతో పాటు కూర్చొని తినడం అన్నది అలవాటు చేసుకోవాలి. ఇంటి పనుల్లో కొద్దిగా సహాయం చేయమని కూడా వాళ్ళని హెల్ప్ అడగాలి. సో ఆ విధంగా చేస్తే వాళ్ళకి కూడా కొంచెం నాలెడ్జ్ అన్నది పెరుగుతుంది. సో ఇంటిలో వండుకున్నదే వాళ్ళకి పెట్టడం చాలా ఉపయోగకరమైనది. పిజ్జాలు, బర్గర్లు, వాటిలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ఇట్లాంటివి అన్నది వాళ్ళ ఎదుగుదలకి చాలా హాని చేస్తాయి. సో మామూలుగా 6 నెలలు దాటిన పిల్లలకి మనం ఇంట్లో తయారు చేసుకున్నవి పెట్టుకోవచ్చు. 9 నుండి 10 నెలలు దాటిన పిల్లలకి ఇంట్లో కోడిగుడ్డు అన్నది పెట్టుకోవచ్చు. సో సంవత్సరం దాటిన పిల్లలు ఆల్మోస్ట్ పెద్దవాళ్ళతో సమానం. మనం ఇంట్లో ఏదైతే తింటున్నామో అన్నీ వాళ్ళకి పెట్టుకోవచ్చు. ఇది పెట్టకూడదు, అది పెట్టకూడదు, రాత్రిపూట పాలే ఇవ్వాలి, ఇలాంటి లెక్కలు అయితే ఏమీ లేదు. సంవత్సరం దాటారంటే వాళ్ళు పెద్దవాళ్ళతో సమానమే. మనతో పాటు కూర్చొని భోజనం తినవచ్చు. సో డైలీ వాళ్ళ డైట్లో ఒక కోడిగుడ్డు ఉండేలాగా చూసుకోవాలి. అది ఉడకబెట్టిన కోడిగుడ్డు అయినా పర్వాలేదు, ఆమ్లెట్ వాళ్ళకి నచ్చిన విధంగా చేసి పెట్టాలి. 2 పూట్ల పాలు తాగించాలి. కనీసం 150 to 200 ml మిల్క్ అన్నది 2 పూట్ల వాళ్ళు తాగాలి. దాంట్లో మీరు వేరే ఏదైనా పౌడర్లు అవి కలుపుకుంటానన్నా ఇబ్బంది లేదు, బట్ పాలు ఇవ్వాలి. రోజుకి ఒక ఫ్రూట్ వాళ్ళకి డైట్లో ఉండాలి. అది బనానానే కావచ్చు, వేరే యాపిలే కావచ్చు, ఆరెంజ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. 2 సంవత్సరాలు నిండిన పిల్లలకి డ్రై ఫ్రూట్స్ అన్నది అలవాటు చేయండి. ముందుగానే వాళ్ళకి కంప్లీట్గా డ్రై ఫ్రూట్స్ అన్నది ఎక్కువ పెట్టడం అట్లాంటిది చేయకండి. అజీర్తి అయ్యే అవకాశాలు ఉంటాయి. మనకి ఇంట్లో సాధారణంగా దొరికే వస్తువులతో వాళ్ళకి పెట్టడం అన్నది అలవాటు చేసుకోండి. నార్మల్గా దొరికే ఫ్రూట్స్ కానీ, పాలు కానీ, కోడిగుడ్డు కానీ, అన్నము, పప్పులు, ఆకుకూరలు అన్నది కూడా అలవాటు చేయొచ్చు. కాకపోతే చిన్నపిల్లలతో ఇబ్బంది ఏంటంటే ఆకుకూరలు తినమన్నా, కూరగాయలు ఏమన్నా తినమన్నా ఇబ్బంది పెడతారు. సో వాళ్ళకి నచ్చినట్టుగా అలవాటు చేయటం, ప్రతి సర్వింగ్లో నెయ్యి పెట్టడం, కొంచెం టేస్టీగా చేయడం అన్నది చేస్తే మేబీ ఇప్పుడు మారకపోవచ్చు, కొన్ని నెలల తర్వాతైనా వాళ్ళలో మార్పు మనం చూడవచ్చు.